మేడం ఒకసారి సెకండ్ ఇయర్ని అటెండ్ అవ్వమనండి మేడం. సెకండ్ మెసేజ్ పెట్టాను ఆయన. ఓకే సెకండ్ ఇయర్. ఓకే ఎవరు రావన్నా? నవీన్ సార్ లైన్ ఒకటి వాళ్ళు రాలేదమ్మా. ప్రసాద్ ప్రతాప్ సార్ మిగతా వాళ్ళకి చెప్పమ్మా ఎట్టమ్మని. ఓకే చూడు ఒక్కరే అటెండ్ అయ్యారు. ఓకే క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఈలోపు వాళ్ళు వచ్చి చేరుతారు. మేడం ఒకసారి సెకండ్ ఇయర్ కొంచెం చెప్పండి మేడం. ఇద్దరు సరే మనం ప్రారంభిద్దాం. టీచ్మెంట్ లో మనకి ఇది ఫస్ట్ క్లాస్. సో కాంట్రాక్టు, ఎన్ని రకాలైన కాంట్రాక్టులు ఉన్నాయి మనం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్నాం. కాంట్రాక్ట్ ఎలాగ ఉండాలో, కాంట్రాక్ట్ ఉండవలసినటువంటి ఆవశ్యకాలు ఏంటో చూసాం. ఇప్పుడు కాంట్రాక్ట్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే వివిధ రకాలైన కాంట్రాక్టుల కోసం చూద్దాం. ఇది ఒక మనకి ఎగ్జామ్ లో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్. కాంట్రాక్ట్ ఎన్ని రకాలు ఉంటది అనేది అది కాంట్రాక్ట్ అమలు యోగ్యతను బట్టి, కాంట్రాక్టు అమలు యోగ్యత, అలాగే ఏర్పడిన తీరు, అలాగే అమలు స్థాయిని బట్టి, అమలు యోగ్యతని బట్టి, అమలు స్థాయిని బట్టి,
ఏర్పడిన విధానాన్ని బట్టి కాంట్రాక్ట్ మనకి ఈ 3 రకాలుగా క్లాసిఫికేషన్ చేశారు, విభజించారు. అమలు యోగ్యతను బట్టి కాంట్రాక్ట్ ఎలాగుంటుంది? అమలు యోగ్యతను బట్టి కాంట్రాక్ట్ ఎలాగుంటుందో చూద్దాం. ఓకే, అమలు యోగ్యతను బట్టి కాంట్రాక్ట్ ఎలాగుంటుందంటే ఇవి 3 రకాలు అమలు యోగ్యతను బట్టి. ఒకటి క్రమబద్ధమైన కాంట్రాక్టులు, 2 చెల్లని కాంట్రాక్టులు, 3 చెల్లగూడని కాంట్రాక్టులు. అమలు యోగ్యతను బట్టి కాంట్రాక్ట్ ఎన్ని రకాలుగా ఉంది? అమలు యోగ్యతను బట్టి అంటే మనం అమలు యోగ్యతని ఆధారంగా తీసుకుని కాంట్రాక్ట్లు ఎన్ని రకాలు అని మనం అడిగితే అమలు యోగ్యతను ఆధారంగా చేసుకుని 3 రకాలుగా కాంట్రాక్ట్లు ఉంటాయి అని చెప్తాం. అవి ఏవి అంటే, ఒకటి క్రమబద్ధమైన కాంట్రాక్ట్, క్రమబద్ధమైనటువంటి. 2 చెల్లని కాంట్రాక్ట్లు, 3 చెల్లగూడని కాంట్రాక్ట్లు. అయితే ఇప్పుడు ఒక్కొక్క దానికోసం చూద్దాం. చెల్లగూడని కాంట్రాక్ట్లు ఇవి ముందు అంటే మనకి కాంట్రాక్ట్ ఇన్ని రకాలుగా విభజించాం. అంటే బేసిస్ చేసుకొని మనం 3 రకాల ఆధారాలు చేసుకొని కాంట్రాక్ట్ విభజించాం. అందులో మొదటిది అమలు యోగ్యతను బట్టి అనే ఆధారం చేసుకొని కాంట్రాక్ట్ విభజిస్తున్నాం. సో ఫస్ట్ దీనికోసం కంప్లీట్ చేసిన తర్వాత రెండో కాన్సెప్ట్కి వెళ్దాం. క్రమబద్ధమైన కాంట్రాక్టులు. దేనిని మనం క్రమబద్ధమైన కాంట్రాక్టులు అంటాం. క్రమబద్ధమైన కాంట్రాక్టులు అంటే కాంట్రాక్ట్లో చేరుటకు యోగ్యత కలిగిన పార్టీల నుండి కాంట్రాక్ట్లు చేరాలంటే యోగ్యత ఉండాలండో, ఆ విషయం మర్చిపోకూడదు. కాంట్రాక్ట్లు చేరాలంటే తప్పనిసరిగా వాళ్ళకి అర్హత ఉండాలి. అదే కదా కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకం, ఎసెన్షియల్ ఎలిమెంట్. ఆ పార్టీలు, అర్హత కలిగిన పార్టీలు స్వేచ్ఛయుతమైన అంగీకారం ఉండాలి. అప్పుడు న్యాయాత్మక ప్రతిఫలం ఉండాలి, న్యాయాత్మక ఉద్దేశం ఉండాలి. ఈ ఆవశ్యకాలన్నీ అంటే కాంట్రాక్ట్ ఉండవలసినటువంటి ఆవశ్యకాలన్నీ ఉంటే ఆ కాంట్రాక్టు క్రమబద్ధమైన ఒకటి క్రమబద్ధమైన కాంట్రాక్ట్ అని మనం ఎలా చెప్తున్నాం? కాంట్రాక్ట్ ఉండవలసినటువంటి అవి లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. మీరు ఆలకించారో లేదో నాకు తెలియదు, కానీ బట్ ఐ థాట్ ఏంటి ఒకసారి మీకు ఆ క్రమబద్ధమైన కాంట్రాక్ట్ ఉండవలసిన ఆవశ్యకాలు ఒక్కొక్కటిగా చెప్పేస్తా. ఒకసారి జస్ట్ టూకీగా మీకు అర్థం కోసం. కాంట్రాక్టు క్రమబద్ధమైన కాంట్రాక్ట్ అవ్వాలంటే ప్రతిపాదన స్వీకృతి ఉండాలి, న్యాయాత్మక ఉద్దేశం ఉండాలి, న్యాయాత్మక ప్రతిఫలం ఉండాలి, స్వేచ్ఛయుత అంగీకారం ఉండాలి, ప్రభుత్వ లాంఛన ప్రాయాలు ఉంటే లాంఛన ప్రాయాలని కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ ఉంటే అది క్రమబద్ధమైన కాంట్రాక్టు. ఈ అంశాల్లో అన్నీ గాని లేదా కొన్ని గాని కాంట్రాక్ట్ లోపిస్తే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్, ఆ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్ని కొన్నున్నా లేకపోయినా అన్ని అటువంటి కాంట్రాక్ట్లు అవినీతికరమైన అమలు జరపడానికి అనువుగాని కాంట్రాక్ట్ల కిందకి వస్తాయి. అటువంటివి చెల్లని కాంట్రాక్ట్లు, చెల్లగొట్టని కాంట్రాక్ట్లు, అవినీతిపరమైనటువంటి కాంట్రాక్ట్లుగా భావించబడతాయి. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉండవలసినటువంటి అన్ని అంశాలు ఉన్నప్పుడు మాత్రమే అది క్రమబద్ధమైన కాంట్రాక్ట్. క్రమబద్ధమైన కాంట్రాక్ట్ ఏంటి? కాంట్రాక్ట్ ఉండవలసినటువంటి అన్ని ఎసెన్షియల్స్ అంటే అన్ని అంశాలు ఉంటే అది క్రమబద్ధమైన కాంట్రాక్ట్. అలా లేకపోతే ఏవి లేకపోయినా కొన్నున్నా అటువంటివి
చెల్లని కాంట్రాక్టులు, చెల్లగూడని కాంట్రాక్టులు, అవినీతికరమైన కాంట్రాక్టులుగా భావించబడుతుంది. ఈ విషయాన్ని మీరందరూ గ్రహించాలి. నెక్స్ట్, చల్లని కాంట్రాక్ట్. దేన్ని మనం చల్లని కాంట్రాక్ట్ అంటాం? క్రమబద్ధమైన కాంట్రాక్ట్ అంటే అర్థమైంది. క్రమబద్ధమైన కాంట్రాక్ట్ అంటే సింపుల్ వర్డ్ ఏంటి? కాంట్రాక్ట్ ఉండవలసినటువంటి అన్ని హంగులు, కాంట్రాక్ట్ ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు ఉంటే అది క్రమబద్ధమైన కాంట్రాక్ట్ అవుతుంది. లేకపోతే క్రమబద్ధమైన కాంట్రాక్ట్ అవ్వదు. నెక్స్ట్, చెల్లని కాంట్రాక్ట్లు. దేనిని మనం చెల్లని కాంట్రాక్ట్లు అంటాము? దేనిని మనం చెల్లని కాంట్రాక్ట్లు అంటాం? న్యాయశాస్త్రం దృష్ట్యా ఒక కాంట్రాక్ట్ అమలు జరుపుటకు, న్యాయశాస్త్రం దృష్ట్యా ఒక కాంట్రాక్ట్ అమలు జరుపుటకు వీలు కాకపోతే అప్పటి నుండి అది చలన కాంట్రాక్ట్ అవుతుంది. చూసారండి, న్యాయశాస్త్రం ప్రకారం ఒక కాంట్రాక్ట్ అమలు చేయలేకపోతే ఆ కాంట్రాక్ట్ ని చెల్లని కాంట్రాక్ట్ అంటారు. ఆ రోజు నుంచి అది చెల్లని కాంట్రాక్ట్ అవుతుంది. ఆ రోజు నుంచి అది చెల్లని కాంట్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్, అనగా ఒక కాంట్రాక్ట్ క్రమబద్ధంగా ఏర్పడి తర్వాత కాంట్రాక్ట్ చెందిన వివిధ పార్టీలు ఆధీనంలో లేని అనేక కారణాల వల్ల అది చలన్ కాంట్రాక్ట్ అవుతుంది. అంటే ఒక కాంట్రాక్టు క్రమబద్ధంగా ఏర్పడుతుంది, కానీ తర్వాత కాంట్రాక్ట్ చెందిన వివిధ పార్టీల ఆధీనంలోని అనేక కారణాల వల్ల అది చలన కాంట్రాక్ట్ అవుతుంది. అంటే ఏది చలన కాంట్రాక్ట్ అంటే న్యాయశాస్త్రం దృష్ట్యా చలన కాంట్రాక్ట్ అని మనం దేన్ని అంటాం? ఒకసారి దీనికి ఇది శానిటైజర్ దేనండి, శానిటైజర్ పిల్లలు ఒక్క నిమిషం. ఓకే.
ఓకే. చలన కాంట్రాక్ట్ అని దేన్ని అంటాం? చలన కాంట్రాక్ట్ దేన్ని అంటాం అంటే, కాంట్రాక్ట్ అమలు జరిగినప్పుడు, కాంట్రాక్ట్ చేసుకునేటప్పుడు ఆ కాంట్రాక్ట్ కి అన్ని ఎసెన్షియల్స్ ఉంటాయి. అంటే అన్ని అంశాలు ఉంటాయి. కాంట్రాక్ట్ ఉండవలసిన అన్ని లక్షణాలు ఉంటాయి. కొనసాగుతుంది. కానీ మధ్యలో అనుకోని సంఘటనల వల్ల, అంటే అవి ఇరు పార్టీలు కూడా అవేమి చేయలేవు. అంటే అంటే కాంట్రాక్ట్ ఇద్దరు పార్టీలు ఉంటారు కదా, వాళ్ళిద్దరు ఆధీనంలో కూడా ఆ సమస్య పరిష్కారం లేదు. అటువంటి కారణాలు సంభవించినప్పుడు అది చెల్లని కాంట్రాక్ట్ గా మారిపోతుంది. ఉదాహరణకి, ఒక దేశం నుండి సరుకులు దిగుమతి చేసుకునేందుకు ఏని వ్యక్తి కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే, ఒక దేశం నుండి సరుకులు దిగుమతి చేసుకునేందుకు కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే, ఆ తర్వాత దిగుమతి దేశానికి మధ్య యుద్ధం జరిగితే ఆ కాంట్రాక్ట్ చలన కాంట్రాక్ట్ అవుతుంది. అది ఇదేమవుతుంది, ఒక దేశం మరొక దేశం నుంచి సరుకులు దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం చేసుకున్నారు, కాంట్రాక్ట్ చేసుకున్నారు. కానీ ఆ ఏమైందనంటే, కాంట్రాక్ట్ చేసుకున్నారు కానీ అనుకోని కారణాల వల్ల దిగుమతి చేసుకోవాలనుకునే దేశానికి, ఎగుమతి చేయాలనే దేశానికి మధ్య ఇస్తే అప్పుడు ఆ కాంట్రాక్ట్ అవుతుంది. అప్పుడు ఆ కాంట్రాక్ట్ చలన కాంట్రాక్ట్ అవుతుంది. అర్థమైందా? అటువంటివి చలన కాంట్రాక్ట్ అవుతుంది. అంటే న్యాయశాస్త్రం దృష్ట్యా అమలు జరపడానికి వీలు కాని కాంట్రాక్టులను, న్యాయశాస్త్రం జరపడానికి వీలు కాని కాంట్రాక్టులను చలన కాంట్రాక్ట్ అంటాం. అంటే అది సో ఒక అగ్రిమెంట్ న్యాయాత్మక హక్కులను బాధ్యతను సృష్టించలేకపోతుంది. న్యాయాత్మక హక్కు అర్థం అవ్వలేదా? నా వాయిస్ మీకు బాగా వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, మళ్ళీ చెప్పండి సార్, అర్థం కాలేదు సార్ ఇందాకది. చెప్తాను. సార్ సరే, మళ్ళీ చెప్తాను. మళ్ళీ మొదటి నుంచి చెప్తాను నీకు. చల్లని కాంట్రాక్ట్లు, మనకి కాంట్రాక్ట్ రకాలు అడిగినప్పుడు చల్లని కాంట్రాక్ట్ సార్ ఇందాక ఒక దేశం నుండి ఎగుమతి, అది చెప్పండి సార్. సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. అమలు జరపడం వీలు కాదు అన్నప్పుడు న్యాయశాస్త్రం అంటే కోర్టుల ద్వారా, మన దేశంలో కావచ్చు, మీరిద్దరు ఒకే దేశంలో ఉండొచ్చు, లేదా వేరు వేరు దేశాలు కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు నేను ఉన్నాం. నీకు విదేశాల నుంచి సరుకు దిగుమతి చేస్తానని చెప్పాను. చైనా నుంచి సరుకుని నీకు అందిస్తానని. కానీ అలా ఒప్పందం చేసుకున్నాం. కానీ ఏమైందంటే, ఈ లోపు చైనాకి భారతదేశానికి యుద్ధం వచ్చింది. చైనాకి భారతదేశానికి యుద్ధం రావడం వల్ల నువ్వు కానీ అంటే మన చేతుల్లో ఉండదు. ఇలా సంభవించడం వల్ల ఇప్పుడు నువ్వేమో నాకు విదేశాల నుంచి సరుకు దిగుమతి చేస్తానన్నావు, కానీ నువ్వు నాకు దిగుమతి చేయలేదు, నాకు నష్టపరిహారం ఇవ్వమని నువ్వు కోర్టుకు వెళ్ళావు. కోర్టుకు వెళ్తే, బాబు ఇది చలన కాంట్రాక్ట్ అవుతుంది అని చెప్తుంది. ఎందుకు చలన కాంట్రాక్ట్ అయిందనంటే, ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ పరిస్థితిలో ఈ కాంట్రాక్టు అమలు జరగదు, అందువల్ల ఇది చలన కాంట్రాక్ట్ అవుతుంది అంటున్నాడు. ఓకే, మరొకసారి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు చెప్పింది, నువ్వు తీసుకున్నావు,
నాకు చైనా నుంచి సరుకు దిగుమతి కావాలి అని నేను నీతో చేసుకున్నాను. చైనా నుంచి నీకు సరుకు దిగుమతి. సార్ మీ నెట్వర్క్ కనెక్షన్ ఆగిపోతుంది సార్ మధ్యలో. కొంచెం వీక్ గా ఉందమ్మా, కొంచెం అందువల్ల ప్రాబ్లం వస్తుంది. అందుకే మీరు చెప్పేది ఏం అర్థం కావట్లేదు సార్. సగం సగం అర్థం అవుతుంది, సగం నేను అర్థం చెప్పేది కావట్లేదు సార్. వినపడుతుంది కదా? ఓకే, ఇప్పుడు ఇది 2 దేశాలు ఉన్నాయి. ఉదాహరణకి అమెరికా, మనం అమెరికా నుంచి సరుకు దిగుమతి చేసుకోవాలనుకున్నాం. ఓకే సార్. ఓకేనా ఓకే ప్రతాప్, వినబడుతుందా? సార్ వినపడుతుంది సార్. ఇప్పుడు నువ్వు నేను మనం ఇద్దరం ఉన్నాం అనుకుందాం. ఉదాహరణకి మనిద్దరం కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాం, కాంట్రాక్ట్. అమెరికా నుండి కావాలి అని, అమెరికా నుంచి సరుకు నీకు దిగుమతి చేస్తానని. ఓకేనా ప్రతాప్, రెస్పాండ్ అవ్వాలి. ఓకే సార్, వినిపిస్తుంది సార్. సార్ మనం ఒప్పందం అర్థమైందా? నువ్వు నేను కలిసి ఒప్పందం చేసుకుని నువ్వేమన్నావంటే, నాకు అమెరికా నుంచి సరుకు దిగుమతి కావాలి అడిగావు. నేను అమెరికా నుంచి సరుకు దిగుమతి చేస్తాను అని చెప్పాను. సో ఇద్దరం కలిసి ఒప్పందం చేసుకున్నాం. కానీ అమెరికాకి భారతదేశానికి యుద్ధం వచ్చింది. అమెరికాకి భారతదేశానికి ఎప్పుడైతే యుద్ధం వచ్చిందో అనుమతి చేయడం సాధ్యం కాదు. నువ్వేం చేసావు? నాకు అమెరికా నుంచి సరుకు దిగుమతి చేస్తానన్నావు. నువ్వు మా మాస్టర్ అని నమ్మి మీ మీద ఆశలు పెట్టుకొని ఎంతో నమ్మకంగా మీతో ఒప్పందం చేసుకుంటే మీరు దెబ్బ కొట్టేశారు. దీనివల్ల నాకు 10 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. నాకు నష్టం ఇవ్వండి అని చెప్పి కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్తే అప్పుడు కోర్టు ఏమని చెప్పిందంటే, మీరు చేసుకున్న కాంట్రాక్ట్ కరెక్ట్ గా ఉంది, కానీ ఈ కాంట్రాక్ట్ ఇప్పుడు అమలు జరగదు. ఎందుకనంటే యుద్ధం, 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ కాంట్రాక్ట్ చల్లని కాంట్రాక్ట్ అవుతుంది అని చెప్తుంది. అర్థమైంది ఇప్పుడు? అది చలన అంటే యుద్ధం అవడం వల్ల అది ఆటోమేటిక్ గా చలన కాంట్రాక్ట్ గా మారిపోయింది. కాబట్టి నేను నీకు నష్టపరిహారం ఇవ్వవలసిన అవసరం లేదు. తర్వాత అమలు జరిగింది సార్. తర్వాత సార్ ఒకవేళ యుద్ధం ఆగిపోయిన తర్వాత మళ్ళీ అమలు జరిగింది కదా సార్ ఆటోమేటిక్ గా? సార్ 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 సర్వర్ డౌన్ ఉంది. జరగదు. ఆ కాంట్రాక్ట్ ఆటోమేటిక్ చలన కాంట్రాక్ట్ అయిపోయింది. మళ్ళీ కొత్త సార్ మీరు వీడియో ఆఫ్ చేసి వాయిస్ చెప్పండి సార్. వాయిస్ లో నాకే రాదు.
ఎంత అందైనా పడుద్ది కరదంటే మరి ఇప్పుడు ఎక్కడ పడదు కాదు